జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ఈవో తీరు వివాదాస్పదంగా మారింది. కొండగట్టుపై వాహనాలు రాకపోకలు నిలిపివేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండానే ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపివేశారంటూ ఈవోపై మండిపడుతున్నారు. తీరు సీతయ్యను తలపిస్తోంది. ఆలయంలో తాను చెప్పినటువంటి నిర్ణయాలు, తను చేస్తున్నటువంటి వ్యవహార శైలి అటు ఆలయంలో ఉన్నటువంటి సిబ్బందికి కానీ, భక్తులకు కానీ, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ విస్మయానికి గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆయన ఇటీవల కొండగట్టులో నిర్ణయం తీసుకున్నారు. కొండగట్టు నుంచి వాహన పూజలు చేసేటువంటి ప్రాంతం నుంచి పైదాకా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క వాహనాన్ని కూడా అనుమతించేది లేదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. సరే, వాహనాలను నియంత్రించడం, అట్లాగే భక్తులకు ఇబ్బంది కలిగించడం లాంటి అంశాలను తీసుకున్నటువంటి నిర్ణయాలను అందరూ కూడా సమర్థిస్తూ ఉన్నప్పటికీ, కానీ అతను తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా వృద్ధులు, వికలాంగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా మందికి ఎలాంటి అంటే అక్కడ గుట్టెక్కడానికి కనీస ఏర్పాటు లేకుండా ఎలాంటి ఎలక్ట్రిక్ వాహనాలు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ఆటోలను హైర్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటి ఏర్పాట్లు ఏవి కూడా ప్రత్యామ్నాయంగా తీసుకోకుండా ఆయన కేవలం అందరూ కింది నుంచే నడవాలంటూ ఒక నిబంధన పెట్టడంతో అందరూ కూడా అవస్థలు పడుతున్నారు. దీంట్లో స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉన్నారు. ఇటీవల కేంద్ర సహాయ మంత్రి, స్థానికంగా ఎంపీ, ఆయన వారి తల్లి కొండగట్ట ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినటువంటి సందర్భంలో తాను 80 ఏళ్ల వృద్ధురాలు తనని కూడా కింద నుంచి నడిపినటువంటి సంఘటన అక్కడ వాళ్ళని విస్మయం గురి చేసింది. ఇలా ఒక్కరిద్దరిని కాదు, సామాన్య భక్తులు కూడా అక్కడ కొండగట్ట వచ్చేటువంటి భక్తుల్లో చాలా మంది మానసికంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం అక్కడ కొంత మేలు జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది వృద్ధులు అక్కడికి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను కూడా కింది నుంచి నడిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ చేతిలో పవర్ ఉన్నా, లేదంటే సామాన్య భక్తులైనా ఎవరు కూడా కింది నుంచి నడవాలనేటువంటి నిబంధన సరే కొంతమందికి అది భక్తులకు ఇబ్బంది కలగకుండా సమర్థనీయం అనుకునొచ్చు. కానీ అక్కడ వచ్చేటువంటి వికలాంగులు, వృద్ధుల వారి పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న లేవనెత్తుంది. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి వాదన వినిపిస్తుంది. మరోవైపు ఆలయ వ్యవహారాల్లో తాను చేసినటువంటి జోక్యం కూడా ఉన్నటువంటి అర్చకులు చాలా మంది విస్మయం కొలుపుతున్నారు. ఎందుకంటే ఆలయంలో ఇటీవల జరిగినటువంటి ఘటనలు కొన్ని చూస్తే చాలా సీతయ్యలాగా ఆయన వ్యవహార శైలి ఉందా అనేటువంటి అనుమానాలు, ప్రశ్నలు వినబడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగినటువంటి గత వేసవి కాలంలో హనుమాన్ పెద్ద జయంతి, చిన్న జయంతి ఉత్సవాలు కొండగట్లో అత్యంత వైభవంగా జరుగుతాయి. అలాంటి వైభవమైనటువంటి జయంతి ఉత్సవాలకు పరిశీలించేందుకు, రివ్యూ చేసేందుకు జిల్లా కలెక్టర్ అక్కడికి చేరుకున్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరు ఈవో కోసం అర్ధగంటకు పైగా వెయిట్ చేశారు. ఈవో తన దగ్గరికి రాకపోవడంతో అసహనంతో అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ పై ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇది మొన్నటి వరకు. నిన్నటికి మొన్న దసరా సమయంలో, వాహన పూజల సమయంలో స్థానికంగా మేడిపల్లి సత్యం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వాహన పూజ నిర్వహించేందుకు పురోహితులు ఎవరు రాకపోవడంతో దాదాపుగా 15 నిమిషాల పాటు అక్కడ ఆయన వెయిట్ చూశారు. చివరికి అక్కడికి వచ్చినటువంటి ఈవో ఇక్కడ బండి పూజలు ఎవరైనా సరే చేసేది లేదన్నట్టు అక్కడ ఎమ్మెల్యే పైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అనుచరులు అలాగే ఈవోకి మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం కొనసాగింది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాలు ఎవరికి తెలియకుండా ఈవో చేస్తున్నటువంటి వ్యవహార శైలి, ఆయన పనితీరు కూడా చాలా గమ్మత్తుగా ఉన్నట్టు భక్తులు కానీ, స్థానిక నాయకులు కానీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొండగట్టులో అసలు ఇప్పటి వరకు కృష్ణాష్టమికి ఉట్టికొట్టేటువంటి సాంప్రదాయం లేదంటున్నారు పురోహితులు. కానీ ఇటీవల ఆయన వచ్చిన తర్వాత లేని సాంప్రదాయాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి స్థానిక పురోహితుల చేత ఉట్టికొట్టేటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఉట్టికొట్టేటువంటి సాంప్రదాయం లేకపోయినప్పటికీ అక్కడ ఉట్టికొట్టడాన్ని ఇక్కడ సాంప్రదాయంగా లేదు అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి పురోహితుడి చోటే ఆయన ఉట్టికొట్టేసేటువంటి ప్రయత్నం చేసి వారిపై నీళ్లు జల్లుతూ పిల్లల చేత ఆడిపించినట్టుగా పురోహితుల చేత ఉట్టికొట్టించేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి ఆరోపణలు ఆయన మీద వస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి అనేక స్థానిక ఆచారాలను ఆయన పట్టించుకోకపోవడం, స్థానికంగా ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా కొండగట్టుకొచ్చేటువంటి భక్తులను, కొండగట్టుకొచ్చేటువంటి అధికారులను తీవ్రంగా ఇష్టానురీతిగా వ్యవహరించడం అనేటువంటిది అందరిలో విస్మయానికి గురి చేస్తోంది. దీంతో ఆయనపై చర్యలకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం. జిల్లా కలెక్టరు, జడ్జీలు, ఎమ్మెల్యేలు, సాధారణ పౌరులు ఇలా ఎవరు వచ్చినా కూడా ఆయన వ్యవహార శైలితో విస్మయం చెంది, ఆయన వ్యవహార శైలితో ఇబ్బంది పడేటువంటి వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక నిన్నటికి మొన్న జరిగినటువంటి ఘటనతో ఈ చర్యలు పరాకాష్ఠకు చేరినట్టుగానే ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు ఉండేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అంటే అక్కడ ఆలయానికి సంబంధించి కొన్ని పద్ధతులు కానీ, ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాలు కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా పాటించాల్సింది, లేకపోతే ముందుకు తీసుకెళ్లాల్సింది అక్కడ ఎవరైతే సీనియర్ పురోహితులు ఉంటారో, లేకపోతే ఆగమ పెద్దలు ఉంటారో వాళ్ళ చెప్పిన పద్ధతుల ప్రకారం ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ప్రతి ఆలయంలో ఉంటుంది. అంటే ఇక్కడ ఎందుకు ఈవో దానికి వ్యతిరేకంగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు? ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు అసలు ఈవోపై? అంటే ఈవో
ఈవోకి సంబంధించి ఆ ఉన్నతాధికారి ఎండోమెంట్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఇక్కడ వరకు ఎందుకు వచ్చింది? ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు? ఎస్, ఉన్నతాధికారులు ఈ నిజంగా కూడా జిల్లా కలెక్టర్ కి అవమానం జరిగింది, స్థానిక ప్రజాప్రతినిధికి అవమానం జరిగింది. ఒక ఈఓ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి జిల్లా కలెక్టర్ వస్తే అక్కడికి రివ్యూ కోసం వచ్చారు. ఆయన కూడా అధికారికంగా అక్కడ జరగాల్సినటువంటి పనులపైన రివ్యూ కోసం వస్తే ఈయన తన రూమ్ లో తన తండ్రికి సంబంధించి అప్పుడు నేను బియ్యం ఇచ్చుకుంటున్నాను అనేటువంటి కారణం చేత అర్ధగంటకు పైగా ఆలస్యంగా కలెక్టర్ నిలబెట్టినటువంటి పరిస్థితి. సరే, వ్యక్తిగతమైనటువంటి పనుల నేపథ్యంలో ఖచ్చితంగా ఈ లీవ్ తీసుకోవడం లేదంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. కానీ కలెక్టర్ వస్తారనేటువంటి విషయం ముందస్తుగా సమాచారం ఉంటుంది, రివ్యూ ఉంటుంది అనేటువంటి సమాచారం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఆయన జిల్లా కలెక్టర్ని అర్ధగంటకు పైగా నిలబెట్టడం అనేటువంటిది ఉన్నతాధికారులు విస్మయానికి గురి చేసింది. ఇక మీరు అన్నట్టుగా ఎండోమెంట్ శాఖ అధికారులు వచ్చినా కూడా కింది నుంచి పైదాకా నడిపించడం కూడా జరిగింది. ఇటీవల హనుమాన్ జయంతి ఉత్సవాలకు సందర్భించి ఆ భద్రాచలం నుంచి ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు వస్తూ ఉంటాయి ఆంజనేయ స్వామికి. భద్రాచలం నుంచి వచ్చినటువంటి పట్టు వస్త్రాలు కూడా కింది నుంచి పైదాకా ఆ మహిళా ఉన్నతాధికారి తనను కూడా కింది నుంచి పైదాకా నడిపించారు. మొన్న ఇటీవల ఆమె దర్శనానికి వచ్చినటువంటి సందర్భంలోనూ ఆమెను కింది నుంచి పైదాకా నడిపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఇటీవల చాలా మంది వృద్ధులు, వికలాంగులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లా వర్షాలు పడుతూ ఉంటాయి, ఎండలు కొడుతూ ఉంటాయి. అక్కడ తీవ్రమైనటువంటి ఎండ తీవ్రత కూడా ఉంటుంది. కొండగట్ట దగ్గర పూర్తిగా గుట్టలతో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఓవైపు కాళ్ళు కాలుతుంటే, ఓవైపు వర్షం పడ్డ వర్షంలో తడుస్తూ ఉన్నా కూడా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇవన్నీ చేసినా ఎవరికేం అనిపించకపోవచ్చు. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం, ఇలా నిబంధనలు వీలించి కఠినతరంగా వ్యవహరించడం అనేటువంటిది అక్కడ అందరికీ కూడా విసుగొల్పిస్తుంది. సాధారణ భక్తులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు మీరు అన్నట్టుగా ఇప్పటిదాకా ఈ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేదాకా కూడా నిజంగా అధికారులు కూడా ఎందుకు దీనిపై చర్యలు తీసుకోలేడు అనేటువంటిది మరో ఆశ్చర్యకరమైన అంశం. ఎందుకంటే జిల్లా కలెక్టర్ ఇబ్బంది పడ్డారు, జిల్లా కలెక్టర్ ఒక రకంగా అవమానపడ్డారు, మొన్నటికి మొన్న ఎమ్మెల్యే అవమానపడ్డారు. అయినా ఎందుకు దీనిపై ఇతనిపై చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి ప్రశ్నలు అయితే స్థానికంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక మరో అంశం, స్థానికంగా కొన్ని ఆచారాలు ఉంటాయి, కొండగట్టుకంటూ కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాలు ఆచారాలను వీటిని కూడా సరిగా పట్టించుకోకుండా అక్కడ లేని సాంప్రదాయాన్ని తీసుకొచ్చి పెట్టడం, లేని ఆచారాలను సృష్టించడం, అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి సిబ్బంది కానీ, అక్కడ ఉన్న పనిచేసేటువంటి అధికారులు కానీ ఎవరైనా అక్కడ ఉన్న ఆలయాలకు సంబంధించి తీర్థ ప్రసాదాల స్వీకరణ. రైట్, థ్యాంక్ యూ గోపాల్ కృష్ణ.